ఒకవైపు మొన్న పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న వేళ మరోసారి ధరలు పెరగడం విశేషం. 5 రోజుల క్రితం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిన చమురు సంస్థలు తాజాగా ఈ రోజు మరోసారి పెట్రోల్, డీజిల్పై లీటర్కు 90 పైసలు చొప్పున పెంచాయి. పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల గమనిస్తే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జూన్ 12 నుండి కొత్త వితంతు పింఛన్ల పంపిణీ మంజూరు చేయనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందన్నారు. దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన పత్రాల వివరాలను ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తుందని, నగరంలో అర్హులు ఎవరూ నష్టపోకుండా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకునేలా స్థానిక సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు సహకరిస్తారని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలంలో ఉన్న అమ్మా నాన్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అవసరమైన వస్తువులను మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్, సహాయ కార్యదర్శి శ్రీమద్ స్వామి సేవ్యానందజీ మహారాజ్ అందజేశారు. బ్రహ్మచారి జానకీస చైతన్య మామిడి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమానికి ఒక గోవును, దూడను, 2 మంచాలు, 3 చక్రాల కుర్చీలు, స్ట్రక్చర్, వాకర్, డైపర్లు, మాస్కులు, వాటర్ బెడ్, నెబులైజర్ అందజేశారు. శ్రీరామకృష్ణులు, శ్రీ శారదాదేవి, స్వామి వివేకానంద గురించి తెలియజేసి వారి బోధనలు క్లుప్తంగా వివరించారు. మానసిక ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ నిత్యం భగవంతుని నామస్మరణ చేయాలన్నారు. వృద్ధులంతా ఒకే కుటుంబ సభ్యులుగా ఐకమత్యంగా ఉండాలని స్వామీజీ హితవు పలికారు. అందరికీ బ్రహ్మచారి జానకిస చైతన్య చేతుల మీదుగా మామిడి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మా నాన్న వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు పడగల ప్రసాద్ యాదవ్, ఆశ్రమ వాలంటీర్లు, రామకృష్ణ మిషన్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో మట్టి తవ్వకాల నిబంధనలను కఠినతరం చేయాలని, వినియోగించదగ్గ మట్టిని కుమ్మరి వర్గానికి ఉచితంగా ఇవ్వాలని, తద్వారా ప్రాంతీయ చేతి వృత్తులను కాపాడాలని బీజేపీ జనతా వారధి కన్వీనర్ శివరామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. ప్రకృతిని కాపాడుతూ చెరువులు, నీటిగుంటల ద్వారా సాగునీటి వ్యవస్థను పునర్నిర్మించే విధంగా ప్రయత్నం చేయాలని, ప్రతి క్యూబిక్ మీటర్కు డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. చెరువు మట్టి రైతుల హక్కు, అది కొందరి వ్యాపార వస్తువు కాదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ కాలంలో చెరువుల తవ్వకాల్లో జరిగిన అక్రమాలపై కమిటీ ద్వారా విషయ నిర్ధారణ చేసి వారిని తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొరగంటి సతీష్, జనతా వారధి కో కన్వీనర్ యానాపు యేసు, బండి సత్యప్రసాద్, మీనాక్షి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి అమృతోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఏసీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు వేలూరు లక్ష్మీ తులసి గాత్ర కచేరీ జరుగుతుంది. పెరవలి నందకుమార్ వయలిన్, మండపక రవి మృదంగం, బుద్ధవరపు మారుతి రఘురాం ఘటంపై గాత్ర కచేరీకి సహకరిస్తారు.